పంపించిండు. రాజా సింగ్ మళ్ళా అప్పుడు ఎందుకు రిజైన్ ఇచ్చిండు, మళ్ళా ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తుండని కొన్ని మీడియాలో ఒక వార్త నడుస్తుంది. నేను వాళ్ళకి ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను. నా మనసులో ఉన్న మాటలు, లాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను, కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను, అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రానికి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. ఇవాళ వేరే పార్టీ ఏడ్చిన తర్వాత బీజేపీలో చేరుకున్నారు. రిస్క్ తీసుకొని వాళ్ళతోని ఎంత అన్యాయం చేసినారు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. ఇదే నా ఉద్దేశం. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలంటే ఏమి చేస్తే బాగుంటది అది కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. దాని వెనుక ఏమీ కూడా ప్లాన్ లేదు. కొన్ని ఛానల్లో ఒక లేడీస్ మా మహిళా శక్తి ఒక బృందం తయారు చేసి నా పైన కామెంట్లు చెప్పిస్తున్నారు. రాయసింగ్ ఇదేంది, రాయసింగ్ అది ఏంది. నేను ఆ మహిళలకి ఏదైనా మా మహిళా శక్తికి వాళ్ళపైన ఏదైనా కామెంట్ చేయాలి, నేనంతా చిన్న వ్యక్తి కాదు. నేను వాళ్ళకి దండం, వాళ్ళకి సన్మానం చేస్తాను. కానీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ రండి, ఫేస్ టు ఫేస్ చెప్పండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పి అట్లాంటి మీడియాలో సోషల్ మీడియాలో కామెంట్ చేపియకండి. నాదేమీ కూడా ఉద్దేశం లేదు, భయపడకండి. నాతోని ఏమి ఉద్దేశం లేదు. నా ఒక్కటే ఒక లక్ష్యం ఉండే, బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, బీజేపీ కార్యకర్తలకి ఆ సన్మానం దొరకాలి. అదే నా ఉద్దేశంతోనే నేను బీజేపీ నుంచి రిజైన్ ఇచ్చినాను. మిగతా ఏమి కూడా ఉద్దేశం లేదు.